కీలకమైన సీఎల్పీ నేత ఎన్నికపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే ఎంపిక కోసం రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కుంతియా ఉండగా మరో ఏఐసీసీ ప్రతినిధిని రంగంలోకి దించింది. అందరికీ ఆమోదయోగ్యమైన నేతను ఎన్నుకుని పార్టీని పటిష్టం చేసేందుకు కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో శాసనసభాపక్ష నేత ఎంపిక మరింత కీలకం కానుంది. ఎక్కువ మంది పోటీ పడుతున్న ఈ పదవి ఎవరిని వరిస్తుందా అనే ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్ష నేత హోదా పదవికి ప్రభుత్వం అధికారంలో ఉన్నన్ని రోజులు అన్ని సౌకర్యాలు పొందే అవకాశం ఉండడం వల్ల పోటీ పెరిగింది. ఎక్కువ మంది సీనియర్లు తామంటే తామే సీఎల్పీ నేతకు అర్హులమన్న కోణంలో ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రధానంగా సీఎల్పీ పదవి కోసం పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రచార కమిటీ అధ్యక్షుడు భట్టి విక్రమార్క, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మహేశ్వరం ఎమ్మెల్యే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంథని ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీధర్ బాబు, సంగారెడ్డి ఎమ్మెల్యే మాజీ విప్ జగ్గారెడ్డి పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత అంటే పార్టీలోని ఎమ్మెల్యేలు అందరినీ సమన్వయం చేసుకుని అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోవాలి. ఈ పదవి ఎవరికి ఇస్తే సమర్థంగా నిర్వహిస్తారన్న కోణంలో అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవిలో ఉండడం వల్ల ఆయనకు సీఎల్పీ నేతగా ఎంపికే అవకాశాలు తక్కువని చెప్పవచ్చు. మరోవైపు పార్టీ ఓటమికి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుంతియాల వైఖరి కారణమంటూ కొందరు పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. ఒకవేళ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్నే సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తే పార్టీలో మరింత అసమ్మతి పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు పార్టీ నుంచి బయటకు వెళ్లే అవకాశాలు లేకపోలేదని చెబుతున్నారు. భట్టి విక్రమార్క గతంలో డిప్యూటీ స్పీకర్ గా పనిచేసినందున ఆయన ప్రతిపక్ష నేతగా గట్టిగా పనిచేస్తారన్న భావన కాంగ్రెస్ లో వ్యక్తమవుతోంది. అధిష్టానం కూడా అందరికీ ఆమోదయోగ్యమైన పార్టీకి వెన్నుదన్నుగా ఉండే నేతను సీఎల్పీ నేతగా ఎంపిక చేయాలన్న యోచనతో ఉండడంతో కలిసొస్తుందని ఆ పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మంత్రులుగా పనిచేసిన అనుభవం సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబులకు ఉండగా విప్గా పనిచేసిన అనుభవం జగ్గారెడ్డికి ఉంది. ఉత్తమ్, భట్టికి కాకుండా ఎవరికైనా సీఎల్పీ పదవి ఇవ్వాలన్న ప్రతిపాదన వస్తే ఈ ముగ్గురిలో మెరుగైన వారిని ఎన్నుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నా ఆయనకు సీఎల్పీ పదవి దక్కే అవకాశాలు ఆశించిన స్థాయిలో లేవని గాంధీభవన్ వర్గాలు పేర్కొన్నాయి. పార్టీలో విమర్శలు ఎదుర్కొంటున్న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఆర్సీ కుంతియాను అధిష్టానం పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేని కేరళకు చెందిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను రంగంలోకి దించింది. ఆయన ఈ నెల 15న హైదరాబాద్ చేరుకొని 16న జరిగే సీఎల్పీ సమావేశంలో పార్టీ ఆలోచనలకు అనుగుణంగా ఎంపిక జరిగేట్లు చూస్తారు. ప్రజా పద్దుల కమిటీ పీఏసీ చైర్మన్ పదవికి కూడా ఎంపిక జరుగుతుందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ పదవి తీసుకునే ప్రజా ప్రతినిధికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాల్సి ఉంది. ఒకవేళ లేకపోయినా ఆర్థిక అంశాలను సునాయాసంగా ఆకలింపు చేసుకుని అధికార పార్టీని ఇరుకున పెట్టేట్లు శాసనసభలో తప్పొప్పులను ఎత్తిచూపగలిగేట్లు ఉండాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని మాజీ మంత్రి శ్రీధర్ బాబుకు ఈ పదవి వరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.